హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనికా కిచెన్స్. నేను మీ మౌనిక. ఈరోజు హోటల్ స్టైల్లో ఇడ్లీ చట్నీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చట్నీ తయారు చేసే విధానం అయితే చూసేయండి. హాఫ్ గ్లాస్ పల్లీలను తీసుకున్నాను. ఆయిల్లో బాగా వేయించుకోండి, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అందులోకి 4 మీడియం సైజ్ మిర్చిని అయితే తీసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తిన్నట్లయితే ఇంకొక 2 యాడ్ చేసుకోండి. నేనైతే 4 వేసుకున్నాను. పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలోకి విరిచి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం చింతపండు, టేస్టీకి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పసుపు మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కలర్ కోసం వేసుకున్నాను. హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి చట్నీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.